హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ఉమా గోపాల్. ఈరోజు నేను గులాబ్ జామ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ గులాబ్ జామ్ చాలా జ్యూసీగా చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. దీనికోసం మనం మొదటగా ఒక గిన్నె తీసుకోవాలి. మనము ఏ మెజర్మెంట్తో అయితే పిండిని తీసుకుంటామో దానికి డబుల్ క్వాంటిటీలో షుగర్ తీసుకోవాలి. అంటే నేను ఒక గిన్నె పిండి తీసుకున్నానండి, దానికి 2 గిన్నెల షుగరు 2 గిన్నెల షుగర్ పోసుకొని దానికి కొంచెం తక్కువగా వాటర్ పోసుకోవాలి. అని అంటే 2 బౌళ్ళకి కొంచెం తక్కువగా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టవ్ అనేది సిమ్లో పెట్టి మనం చక్కెర కరిగేంత వరకు తిప్పుతూ కలుపుతూ ఉండాలి. మనకు ఎప్పుడైనా కూడా షుగర్ సిరప్ అనేది పాకం అనేది రాకూడదండి. అంటే జస్ట్ ఇలా ముట్టుకుంటే స్టిక్కీగా అయ్యేట్టుగా వస్తే సరిపోతుంది. షుగర్ సిరప్ మరుగుతున్నప్పుడు అందులో కొంచెం యాలకుల పొడి వేయండి. షుగర్ సిరప్ అనేది ఇలా ముట్టుకుంటే స్టిక్కీగా ఉండాలండి. అలాగైతేనే మనకి గులాబ్ జామ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. వాటర్లా ఉన్నాయనుకోండి, మనకి ఆ సిరప్ అనేది గులాబ్ జామ్ లోపలికి వెళ్ళదు. అదే మన పాకంలాగా ఇట్లా తీగ పాకం లేదా తీగ పాకం అట్లా వచ్చిందనుకోండి, అలాగైనా కూడా వెళ్ళదు లోపలికి దాకా. దీనికోసం నేను ఎంటీఆర్ గులాబ్ జామ్ పౌడర్ తీసుకున్నానండి. ఆ తీసుకున్న పౌడర్ని పాలతో కలుపుకుంటున్నాను. పాలు కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువగా పోసామనుకోండి, అది పిండి అనేది మెత్తగా అయిపోతుంది. మనం గులాబ్ జామ్ పిండి అనేది ఎప్పుడు గట్టిగా ప్రెస్ చేస్తూ కలపకూడదు. పైన కొసవేళ్ళతో మాత్రమే కలుపుకోవాలండి. లేదు అనంటే మనం గులాబ్ జామ్ చేసేటప్పుడు క్రాక్స్ వస్తాయి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మునివేళ్ళతో మాత్రమే కలుపుకోవాలండి. గట్టిగా ప్రెస్ చేస్తూ ఎప్పుడు అని కలుపుకోకూడదు. పిండి అనేది కొంచెం మెత్తగా ఉండేట్టుగా చూసుకోండి. ఆ పిండి కలుపుకొని దానిపైన ఒక తడి క్లాత్ వేసుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈ తడి క్లాత్ అనేది పిండిని ఆరనీయకుండా ఉంచుతుంది. కలిపిన పిండిని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం చిన్న ముద్ద పిండి తీసుకొని దానిని 2 చేతి మధ్యలో ఇట్లా ప్రెస్ చేస్తూ ఒక రౌండ్ ముద్దలాగా చేసుకోవాలి. మంచిగా గట్టిగా ప్రెస్ చేస్తూ చేసుకోండి. ఇలా అయితే గులాబ్ జామ్ అనేది క్రాక్ అనేది రాదండి, రౌండ్గా వస్తుంది. ఇలాగే కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ పిండిని మొత్తం రౌండ్ బాల్లలాగా చేసుకోండి. ఎవరైనా కూడా అండి, మాకు గులాబ్ జామ్ చేస్తే క్రాక్స్ వస్తున్నాయి, లేదు అనంటే షుగర్ సిరప్ అనేది లోపల దాకా వెళ్ళట్లేదు, లోపల పిండిలాగా ఉంటుందని అంటారండి. ఒకసారి నేను చెప్పినట్టుగా చేయండి. ఇలా చేస్తే పర్ఫెక్ట్ గులాబ్ జామ్ వస్తుందండి. ఇలా ఒక్కొక్కటిగా 2 చేతి మధ్యలో ప్రెస్ చేసుకుంటూ ఒక రౌండ్ ముద్దలాగా చేసుకొని అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. గులాబ్ జాములన్నీ ఒకటే సైజులో చేసుకోండి. ఎప్పుడైనా మనకి చేసిన గులాబ్ జాము పైన తడి క్లాత్ అనేది కప్పుకోవాలి. లేదు అనంటే గులాబ్ జామ్ ముద్దలన్నిటివి ఆరిపోతాయండి. ఆరిపోతే కూడా క్రాక్స్ వస్తాయి. అందుకని చేసినాక వెంటనే తడి క్లాత్తో కవర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి.
దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పోసుకోండి. ఎందుకు అనంటే గులాబ్ జాములు అనేవి మంచిగా కాగాలి, అందుకని. సిమ్లో ఉంచుకొని మాత్రమే ఈ ప్రాసెస్ చేసుకోవాలండి. ఆయిల్ అనేది లైట్గా కాగితే చాలు, మరీ ఎక్కువ కాగొద్దండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా వేయండి గులాబ్ జాములు అనేవి. మరీ ఎక్కువగా వేసుకోవద్దండి. గులాబ్ జాములు అనేవి ఎప్పుడైనా ఫ్రీగా వేగేట్టుగా ఉండాలి. ఆయిల్ ఎక్కువగా ఉండాలి, మనం వేసే క్వాంటిటీ అనేది తక్కువగా ఉండాలి. ఒక్కొక్కటిగా మెల్లమెల్లిగా వేసుకోండి. గులాబ్ జాము మనము వేసిన తర్వాత వెంటనే గరిట పెట్టి కలపకూడదండి, వాటికవే పైనకి వస్తాయి. ఒకసారి వీడియోలో చూడండి ఎలా వస్తున్నాయో, వాటికవే. దీనికోసం నూనె అనేది కొంచెం కాగితే సరిపోతుందండి, మరీ ఎక్కువగా కాగనీయకూడదు. చూడండి వేసిన గులాబ్ జాములన్నీ ఎలా ఒక్కొక్కటిగా వాటికవే పైకి వస్తున్నాయో. వాటిని కాసేపు అలాగే వదిలేసి తర్వాత ఇట్లా మన జలిగంట ఉంటుంది కదండి, దాన్ని ఇలా తిప్పుతూ తిప్పుతూ కలపాలి. అలా అయితే గులాబ్ జాములు అనేవి పర్ఫెక్ట్గా కాలుతాయండి. లేదు అని అంటే ఒక సైడ్ కాలుతాయి, ఒక సైడ్ కాలవు. మనం స్టవ్ అనేది ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి, పైన అనేది కలర్ వస్తాయి, కానీ లోపల కాగది, పిండి పిండిలాగా ఉండిపోతుంది. అందుకనే స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని ఇలా గరిటెతో తిప్పుతూ తిప్పుతూ కలుపుకోవాలి. మంచి కలర్ వచ్చాక వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. మనకు గులాబ్ జామ్ చేసే ప్రాసెస్ అనేది కొంచెం స్లోగా ఉంటుందండి. మనము ఎన్ని గులాబ్ జాములు అయితే తీసుకుంటామో అలాగే వాయిల లెక్కన ఇట్లా కొన్ని కొన్నిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోండి. మీకు ఎన్ని వాయిలు అయితే అన్ని వాయిలు ఇలా నేను చూపిస్తున్నట్టుగా తీసి కాల్చి పక్కన పెట్టుకోవాలి. మనకు గులాబ్ జామ్ చేసేందుకు ఎప్పుడైనా కూడా గులాబ్ జామ్ అనేది తక్కువగా ఉండాలండి, ఆయిల్ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉండాలి. అందుకే మనం కొంచెం ఎక్కువగా ఆయిల్ పోసుకోవాలి. ఇలా రౌండ్గా తిప్పుతూ కాల్చుకోవాలి. అలా అయితేనే టోటల్ రౌండ్గా ఈవెన్గా కాలుతాయి గులాబ్ జాములు. ఇప్పుడు ఇవి కూడా మంచిగా కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇంకొక చిన్న టిప్పు ఏమిటంటే, మనకి గులాబ్ జామ్లోకి షుగర్ సిరప్ అనేది పర్ఫెక్ట్గా పోవాలంటే నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక చిన్న పిన్ తీసుకొని ఇట్లా హోల్ చేసుకోండి, 1 లేదా 2. అలా చేసుకుంటే ఏమవుతుంది కదా అనంటే షుగర్ సిరప్ అనేది లోపలికి మంచిగా పోతుంది. పాకం అనేది గోరువెచ్చగా ఉండేట్టుగా చూసుకోండి. ఒకవేళ చల్లారిపోయిందనుకోండి, మనకు పాకం అనేది లోపలి వరకు పోదండి. అందుకని కొంచెం గోరువెచ్చగా ఉండేట్టు చూసుకోండి. ఒకవేళ చల్లారిపోయిందనుకోండి, 1 నిమిషం అట్లా స్టవ్ పైన పెట్టి తీసేసుకోండి. ఇలా వేసిన తర్వాత గులాబ్ జాములని ఒక హాఫ్ డే పాటు పక్కన పెట్టండి. ఇప్పుడు చూడండి గులాబ్ జామ్లోకి షుగర్ సిరప్ పోయి ఎంత బాగా వస్తుందో. కానీ నేనైతే కొంచెం ముందుగా తీసానండి, మీరు ఒక హాఫ్ డే పక్కన పెట్టుకొని తీయండి, అప్పుడు ఎంత బాగా వస్తుందో మీరే చూడండి గులాబ్ జామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చూడండి షుగర్ సిరప్ లోపల దాకా వెళ్ళి ఎంత జ్యూసీగా ఉందో గులాబ్ జామ్.